హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. ఆధార్ కార్డు కలిగి ఉన్నవారు రేపటి నుండి తప్పనిసరిగా ఇవి పాటించాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్తలు అయితే వచ్చాయన్నాను కదా. సో ఫస్ట్ శుభవార్త చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండి ఇంకా అప్డేట్ అనేది చేసుకొని వారు ఉంటే గనక తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏందంటే, ఆధార్ కార్డులు కలిగి ఉండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని చెప్పేసి మరీ తెలంగాణ ప్రభుత్వానికైతే మనకైతే సందేశాలైతే ఇస్తున్నారు. అయితే తప్పనిసరిగా ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే గనక వెంటనే మీరు అప్డేషన్ అనేది చేసుకోవాల్సయితే ఉంటుందండి. ఇక ఆధార్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఏందంటే, తమ యొక్క పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ మనకేందంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు మనకేందంటే చిరునామా అంటే అడ్రెస్ గూడా మనకు ఏదైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా గానీ మీకు ఈజీగా మీరు వెళ్లి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడ వెళ్లి చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డ్ కలిగి ఉన్న వాళ్ళు అప్డేషన్ కానివ్వచ్చు, అలాగే మనకు అడ్రెస్ చేంజింగ్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ చేంజింగ్ కానివ్వచ్చు, నేమ్ చేంజింగ్ కానివ్వచ్చు, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా గానీ మీరు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్లి చెక్ చేసుకొని అక్కడ మీరు సరి చేసుకోవచ్చు. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో మీరు చేయకపోతే గనక మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ సరి చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఇవి చేసుకోవాలి. చాలామంది ఇంకా చేసుకోలేదని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి అప్డేటు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.